మీకు న్యూస్ ప్రపంచంలోకి రావాలనుందా? అది దూరదర్శన్ విజయవాడతో కలిసి? అయితే ఇది మీకోసమే. వాళ్ళు న్యూస్ స్ట్రింగర్ల కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అసలు అందులో ఏముంది? ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. సో ఈ మొత్తం వ్యవహారంలో మనమేం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలీ జాబేంటి? నెక్స్ట్ స్ట్రింగర్ అంటున్నారు కదా, ఆ స్ట్రింగర్ అంటే ఎవరు? వాళ్ళ పనేంటి? మరి ఈ ఉద్యోగానికి మనం సరిపోతామా? క్వాలిఫికేషన్స్ ఏంటి? ఒకవేళ అన్నీ ఓకే అనుకుంటే అప్లై చేయడం ఎలా? ఆర్ సబ్సే పెళ్లి బాత్ క్యా? శాలరీ ఎంత? రూల్స్ ఏంటి? వీటన్నింటి గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా అసలు ఈ అవకాశం ఏంటి? దూరదర్శన్ లాంటి పెద్ద సంస్థలో పనిచేసే ఛాన్స్ అంటున్నారు కదా, దాని డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. విజయవాడలో ఉన్న దూరదర్శన్ కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఫ్రీలాన్స్ జర్నలిస్టుల కోసం వెతుకుతోంది. వాళ్ల రీజనల్ న్యూస్ యూనిట్ కోసం అనమాట. రాష్ట్రవ్యాప్తంగా ఒక న్యూస్ స్ట్రింగర్ల ప్యానెల్ను రెడీ చేస్తున్నారన్నమాట. ఈ జాబ్స్ రాష్ట్రంలో దాదాపు 26 జిల్లాల్లో ఉన్నాయి. అంటే అల్లూరి సీతారామరాజు నుంచి వైఎస్సార్ కడప వరకు చాలా చోట్ల వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన కండిషన్ ఉంది. అదేంటంటే, మీరు ఏ జిల్లాకు అప్లై చేస్తుంటే మీరు అక్కడే నివసించాలి. ఎందుకంటే లోకల్ న్యూస్ కవర్ చేయాలంటే ఇది చాలా అవసరం కదా. సరే, ఇందాకట్నుంచి స్ట్రింగర్ ఉంటున్నాం. అసలు ఈ స్ట్రింగర్ అంటే ఎవరు? వాళ్ళ డ్యూటీస్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు. చాలా సింపుల్గా చెప్పాలంటే, స్ట్రింగర్ అంటే ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వాళ్ళు ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటూ అక్కడ జరిగే న్యూస్, వీడియోలు అన్నీ కలెక్ట్ చేసి దూరదర్శన్ లాంటి పెద్ద న్యూస్ ఛానల్కి పంపిస్తారంతే. ఇక వాళ్ల పనుల విషయానికొస్తే జస్ట్ న్యూసే కాదు, కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, బిజినెస్ ఇలా అన్నీ కవర్ చేయాలి. ఎక్కడైనా బ్రేకింగ్ న్యూస్ వస్తే వెంటనే విజయవాడలోని రీజనల్ న్యూస్ యూనిట్కి చెప్పాలి. అంతేకాదండోయ్, ప్రతి స్టోరీకి రా ఫుటేజ్తో పాటు దానికి సంబంధించిన ప్రెస్ మెటీరియల్, ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేసి ఇవ్వాలి. రైట్, బాధ్యతలు చూశాం. మరి ఈ ఉద్యోగానికి మనం సెట్ అవుతామా? దీనికి కావాల్సిన అర్హతలేంటో చూద్దాం. మన స్కిల్స్ దీనికి మ్యాచ్ అవుతాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ముఖ్యంగా 3 విషయాలు చూస్తున్నారు. 1. కెమెరా వాడటంలో మంచి నైపుణ్యం ఉండాలి. అంటే సినిమాటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. 2. న్యూస్ సేకరించడంలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3. బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో బ్యాక్గ్రౌండ్ ఉంటే అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. స్కిల్స్ మాత్రమే కాదు, మన దగ్గర కొన్ని సొంత వస్తువులు కూడా ఉండాలి. న్యూస్ కవరేజ్కి కావలసిన కెమెరా లాంటి ఎక్విప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. తిరగడానికి ఒక 2 వీలర్ గానీ 4 వీలర్ గానీ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక మొబైల్ ఫోన్ ఉండటం మస్ట్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ పరికరాలన్నీ మీవే అని ప్రూఫ్ చూపించాలి. వాళ్ళు స్వయంగా వచ్చి వెరిఫై కూడా చేస్తారు. ఓకే, అర్హతలున్నాయనిపిస్తే ఇంక నెక్స్ట్ స్టెప్ అప్లై చేయడమే. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. అప్లై చేయడానికి ప్రాసెసింగ్ ఫీజుగా 1180 రూపాయలు కట్టాలి. ఇందులో జీఎస్టీ కూడా కలిసే ఉంది. ఇది నాన్ రీఫండబుల్, అంటే తిరిగి ఇవ్వరు. ఈ డబ్బును క్యాష్గా కాదు, డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ రూపంలో పంపించాల్సి ఉంటుంది. ఇదిగో స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, ఇదే అఫీషియల్ అప్లికేషన్ ఫామ్. చూశారుగా, ఇందులో మన క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, మన దగ్గరున్న కెమెరా లాంటి పరికరాల వివరాలన్నీ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. మొత్తం ప్రాసెస్ను సింపుల్గా చెప్తాను వినండి. ఫస్ట్, అప్లికేషన్ ఫామ్ మొత్తం నింపాలి. సెకండ్, ఫీజు కోసం DDO/DDK విజయవాడ పేరు మీద ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. థర్డ్, ఈ ఫామ్, డీడీ అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టి సీల్ చేయాలి. ఫోర్త్, ఆ కవర్ మీద ఎంపానల్మెంట్ ఆఫ్ స్ట్రింగర్స్ ఆఫ్ DD న్యూస్ 2026 అని ఖచ్చితంగా రాయాలి. ఇక లాస్ట్ పాయింట్, మన సర్టిఫికెట్ల జిరాక్స్లు, ఎక్విప్మెంట్ మనదే అని చెప్పే ప్రూఫ్స్ కూడా జత చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ అడ్రస్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి, లేదా ఒక స్క్రీన్షాట్ తీసుకోండి. మన అప్లికేషన్ పంపించాల్సింది ఇక్కడికే. ద హెడ్ ఆఫ్ న్యూస్, రీజనల్ న్యూస్ యూనిట్, దూరదర్శన్ కేంద్ర, విజయవాడ -520010, ఆంధ్రప్రదేశ్. ఇక అందరూ వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేశాం. అదే పేమెంట్ ఎంత, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆ వివరాలు చూసేద్దాం రండి. సో మనం మన జిల్లాలోనే చేసే ఒక లోకల్ అసైన్మెంట్కి, అంటే 6 గంటలలోపు పూర్తయ్యే పనికి 1500 రూపాయలు ఇస్తారు. ఒకవేళ అదే పని మీద మనం మన జిల్లా హెడ్ క్వార్టర్స్ దాటి బయటకు వెళ్లాల్సొచ్చిందనుకోండి, అప్పుడు దాన్ని అవుట్ స్టేషన్ కవరేజ్గా చూసి 1800 రూపాయలు చెల్లిస్తారన్నమాట. ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది.
ఒకవేళ లోకల్ కవరేజే 6 గంటల కంటే ఎక్కువ సమయం పట్టినా లేదా 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువ తిరగాల్సొచ్చినా దాన్ని 2 కవరేజులుగా ట్రీట్ చేస్తారు. అంటే రెండో భాగానికి అదనంగా మరో ₹1000 వస్తాయన్నమాట. డబ్బుల విషయం బానే ఉంది కదా, కానీ ఈ ఆటలో కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అవి చాలా స్ట్రిక్ట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే వీటిలో ఏది చేసినా మనల్ని ప్యానెల్ నుంచి తీసేసే ప్రమాదముంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 కంటే ఎక్కువసార్లు అసైన్మెంట్ను వద్దన్నా, క్వాలిటీ లేని వీడియో ఇచ్చినా, పని టైంకి ఇవ్వకపోయినా సీరియస్గా తీసుకుంటారు. అంతేకాదు, మన పనిని వేరే వాళ్లకు అప్పగించడం, అప్లికేషన్లో అబద్ధాలు చెప్పడం లేదా దూరదర్శన్ పేరుకు చెడ్డ పేరు తెచ్చే పనులు చేయడం ఇవన్నీ అస్సలు చేయకూడదు. సో చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో కెరీర్ స్టార్ట్ చేయడానికి గాని, మన కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి గాని ఇది సరైన అవకాశమేనా? ఈ వివరాలన్నీ చూశాక ఈ నిర్ణయం పూర్తిగా మీదే. మీ లక్ష్యాలకు ఇది సెట్ అవుతుందో లేదో మీరే ఆలోచించుకోవాలి.